22 ఏప్రిల్ 2025 చరిత్రలో ఒక మాయని మచ్చ. పెహల్గాంలో టెర్రరిస్టుల దుశ్చర్యకు ఏడాదవుతోంది. బాధిత కుటుంబాలు ఇప్పటికీ దుఃఖంతో కుమిలిపోతున్నాయి. అంతులేని ఆవేదన నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాయి. వారిలో విశాఖకు చెందిన చంద్రమౌళి కుటుంబం కూడా ఉంది. ఏప్రిల్ 22, 2025 పెహల్గాం దారుణ మారణకాండ యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మన ఆడబిడ్డల కళ్లెదుటే వాళ్ల సింధూరాన్ని తుడిచేసిన టెర్రరిస్టులకు ఆపరేషన్ సింధూర్తో తగిన శాస్తి చేసింది మన భారత్. కాశ్మీర్ను రక్తసిక్తం చేసి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల దుశ్చర్యకు ఏడాదైంది. టెర్రరిస్టుల కాల్పుల్లో విశాఖవాసి చంద్రమౌళి చనిపోవడంతో సాగర తీరం శోకసంద్రమైంది. చంద్రమౌళి రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ భార్య నాగమణితో కలిసి విశాఖలో ఇదిగో ఈ ఇంట్లోనే ఉండేవారు. 2 కూతుళ్లు అమెరికాలో స్థిరపడ్డారు. గత ఏడాది ఏప్రిల్ 18న చంద్రమౌళి దంపతులు మిత్రులు అప్పన్న, శశికుమారి, శశిధర్, సుమిత్రాదేవిలతో కలిసి కాశ్మీర్ టూర్కు వెళ్లారు. ఎంతో ఆనందంగా గడిపారు. కేబుల్ కార్ ప్రయాణం, టులిప్ గార్డెన్స్ లో విహారం, దాల్ లేక్ లో పడవ ప్రయాణం, ప్రతి దృశ్యాన్ని కెమెరాలో బంధించారు. ఆ తర్వాత 22న మినీ స్విట్జర్లాండ్ గా పిలిచే పెహల్గాంకు వెళ్లారు. రోడ్డు సరిగా లేదని తిరిగి వెళ్లాలనుకున్నారు. లేదు వెళ్దామని అందరినీ ఎంకరేజ్ చేసి తాను ముందుండి పెహల్గాంకు తీసుకువెళ్లారు. అంతా అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తుండగా ఒక్కసారిగా కాల్పుల మోత మోగింది. మాటలు చాలా చెప్పాలంటే కూర్చొని అన్నాడు, బయట అన్నాడు. బయట అనేసరికి మేమేంటంటే బయట కూర్చున్న కాల్ చేస్తాడు, మరి పరిగెట్టిన కాల్ చేస్తాడు. ఆ మధ్య కూర్చుండి పడేందుకు నేను పరిపోయాను. నేను పరిగెట్ట కూడా ఇంకోటి ఇలా ఉన్నానండి. వాడు కూర్చొని అన్నాడండి. వాడు ఇటుంటూ నేనేంటి తనకి చెట్టు ఆపోజిట్ అటు వెనక వైపు వెళ్ళండి. ఆయన పక్కన కూర్చుని పడి అయినా సరిగ్గా టార్గెట్ దొరికిపోయి నేను పక్కన కూర్చొని ఎందుకంటే డేట్ అయితే అయింది ముందు నేను తప్పించుకోవాలి వచ్చాడు దాని వాడు వెనక వచ్చి టార్గెట్ చేసాడండి. మౌళి గారు షట్ డౌన్ అన్నాడండి. పాపం ఇలా కూర్చున్నారండి. అంతే టక్కమన్నాడు, ఇలా అన్నారు. అది నేను చూశాను. చంద్రమౌళి భార్య నాగమణి సహా మిగిలిన 5గురు గుబురైన పొదలు, చెట్ల చాటున దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ రోజు ఏం జరిగిందో కళ్లకు కట్టారు అప్పన్న దంపతులు. సరదాగా 6గురు నవ్వుకుంటూ వెళ్ళామండి. ఆయన అక్కడ అప్పచెప్పేసి వచ్చేసామండి. మరి మాకు అది చాలా ఎంత బాధగుందో మరి చెప్పలేమండి. నేను కొంచెం భయంగా నాకు ఆ చెట్టు బెరడు తొల్లడం కనిపించిందండి. ఆయన షూట్ చేస్తే చెట్టు బెరడు తుల్లింది. చంద్రమౌళి కుటుంబం, బంధుమిత్రులు, పాండురంగాపురంలోని అపార్ట్మెంట్ వాసులు ఆనాటి దుర్ఘటన నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. మాది చాలా క్లోజ్ నిట్ ఫ్యామిలీ. అంత క్లోజ్ నిట్ ఫ్యామిలీ నుంచి ఒకరు సడన్గా అదృశ్యం అయిపోయేసరికి అది తేరుకోవడం కష్టంగా ఉంది. మా వదిన గారు కూడా ఇంకా గ్రీఫ్ నుంచి రావడానికి టైం పడుతుంది. పిల్లలు చాలా వరకు కేర్ తీసుకుంటున్నారు. బట్ స్టిల్ లాస్ ఈజ్ అ లాస్. ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ అండి. దేశాల మధ్య భేదాలు ఉండొచ్చు, అంతేగాని ఇండివిజువల్స్ని బాధించడం అన్నది చాలా బాధాకరం. వాళ్ళకి మేము ఫేస్ చేస్తూనే ఉన్నాము. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆవిడే ఒక్కళ్ళే ఉండలేక వాళ్ళ తోడేళ్ళు ఉంటే పక్కన రాజాగారి ఇంటి దగ్గరికి వెళ్తున్నారు. ఎక్కువగా ఇక్కడ ఒక పూట ఉంటున్నారు. యూఎస్లో కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళతో పాటు 6 months అక్కడ ఉండి వచ్చారు. ఏదన్నా ఆవిడకి పాపం ఇంకా తేరుకోలేదు శాంతం. వాళ్ళ పిల్లలు చాలా అప్సెట్ పొజిషన్లోనే ఉన్నారు. ఏదన్నా ఆయన లేకపోవడం అన్నది చాలా దురదృష్టకరమైన విషయం. ఆపరేషన్ సింధూర్ తర్వాత పెహల్గాంలో మళ్లీ పర్యాటక సందడి పెరిగింది. కానీ ఏడాది క్రితం జరిగిన ఘటన మానని గాయంగా బాధిత కుటుంబాలను, ఆ దారుణాన్ని కళ్లారా చూసిన పర్యాటకులను ఇప్పటికీ వేధిస్తూనే ఉంది.